hello and welcome to ET Exclusive. స్క్రీన్ మీద మేం చెప్పేది చేసే హీరోలే వందల కోట్లు తీసుకుంటూ ఉంటే వాళ్ళేం చేయాలో తెర వెనకుండి నడిపించే మేమెంత తీసుకోవాలి? దర్శకులలో ఇప్పుడు ఈ మార్పే గట్టిగా కనిపిస్తోంది. అందుకే రెమ్యూనరేషన్స్ కు రెక్కలు వస్తున్నాయి. హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువే వసూలు చేస్తున్న డైరెక్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళెవరో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. దర్శకుల రేంజ్ పెరిగింది అంటే ఏమనుకున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న రెమ్యూనరేషనే స్థాయి చూపిస్తున్నాయి. కొందరైతే వందల కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. అందులో రాజమౌళి ఆద్యుడు. ఇక ఆయన్ని సుకుమార్, త్రివిక్రమ్, అట్లీ, సందీప్ వంగా లాంటి దర్శకులు అనుసరిస్తున్నారు. వీళ్ల పారితోషికం స్టార్ హీరోలకేమీ తక్కువ లేదు. రాజమౌళికి రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాత తెలుగులో లేరు. అందుకే బాహుబలి, RRR కు షేర్ తీసుకున్నారు ఈయన. అది లెక్కేస్తే జక్కన్న రెమ్యూనరేషన్ 200 కోట్లు వస్తోంది. అంతకంటే ఎక్కువున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక 10 ఏళ్లుగా త్రివిక్రమ్ కూడా హారిక హాసినిలో షేర్ తీసుకుంటున్నారు. సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 నిర్మాణంలో భాగమయ్యారు. పుష్పకు భారీగానే పారితోషికం అందుకున్న లెక్కల మాస్టారు పార్ట్ 2కు నిర్మాతయ్యారు. దాంతో బిజినెస్ లోనే వాటా తీసుకోబోతున్నారు సుక్కు. ఈ లెక్కన ఆయన పారితోషికం 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అట్లీ సైతం అల్లు అర్జున్ సినిమా కోసం ఏకంగా 60 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జవాన్తో ఈయన రేంజ్ బాగా పెరిగిపోయింది. అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ 120 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందులో సగం అట్లీ చార్జ్ చేస్తున్నారు. అలాగే యానిమల్ బిజినెస్ లో వాటా తీసుకున్నారు సందీప్. ఆ సినిమా 800 కోట్లు వసూలు చేసింది. అంటే సందీప్ వంగా వాటా కనీసం 100 కోట్లైనా ఉంటుందనేది ఓ అంచనా. లోకేష్ కనకరాజ్ సైతం సినిమాకు 50 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. వీళ్ళంతా ఇప్పుడు హీరోలకే షాక్ ఇస్తున్నారు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అది దాటనంత వరకు ఓకే, కానీ ఒక్కసారి ఆ లిమిట్ దాటితే మాత్రం చుక్కలు కనిపించడం ఖాయం. ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇదే జరుగుతోంది. కథపై నమ్మకమో ఏమో తెలియదు, కానీ మార్కెట్ కంటే డబుల్ ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. మరి ఏంటా సినిమాలు? ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు? 30 కోట్లున్న హీరోపై 30 కోట్ల బడ్జెట్ పెట్టడం రిస్క్ అనిపించదు. కానీ 60 కోట్లు పెడితే మాత్రం ఖచ్చితంగా రిస్కే. ఇంకా చెప్పాలంటే చీకట్లో బాణం వేయడమే. తగిలితే హ్యాపీనే, కానీ మిస్ అయితే మాత్రం నష్టాలు ఎంత భారీగా ఉంటాయో ఏజెంట్, శాకుంతలం, రావణాసుర లాంటి సినిమాలే చూపిస్తాయి. కానీ హిట్ అయినప్పుడు దసరా లాంటి విజయాలు కూడా వచ్చాయి. బడ్జెట్ అనేది ఇప్పుడు మ్యాటరే కాదని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే ఎక్కడో ఓ చోట కంగారైతే ఉంటుంది కదా. తాజాగా నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న సరిపోదా శనివారం బడ్జెట్ 70 కోట్లు దాటిందని తెలుస్తోంది. నాని ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉండడంతో నిర్మాత దానయ్య కూడా నిశ్చింతగానే ఉన్నారు. నాగ చైతన్య తండేల్ బడ్జెట్ కూడా 75 కోట్లు దాటేస్తుందని అంచనా. ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ భారీగా వాడుకుంటున్నారు. కార్తికేయ 2తో చందు మొండేటికి పాన్ ఇండియన్ మార్కెట్ వచ్చింది కాబట్టి గీతా ఆర్ట్స్ 2 తండేల్ బడ్జెట్ పై టెన్షన్ పడట్లేదు. ఎంత మార్కెట్ ఉన్నా నిర్మాతలు బడ్జెట్ విషయంలో మరోసారి ఆలోచించుకోవడం మంచిదేమో. మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు? బయటికి ఎందుకు రావట్లేదు? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారా లేదంటే సైలెంట్ గా రిటైర్ అయిపోయారా? స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది. అనుష్క సెట్స్ లో జాయిన్ అయిపోయింది. సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లకు క్రేజ్ మాత్రం తగ్గదు. అందులో అనుష్క కూడా ఉంటారు. కొన్నేళ్లుగా ఈమె రెగ్యులర్గా సినిమాలు చేయకపోయినా స్వీటీ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెతో నటించడానికి స్టార్స్ ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఈమె మాత్రం బాహుబలి తర్వాత ఆ రేంజ్లో సినిమాలకు సైన్ చేయట్లేదు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత తెలుగులో మరే సినిమాకు సైన్ చేయలేదు అనుష్క. క్రిష్తో ఓ సినిమా చేస్తున్నా అది అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. మలయాళంలో మాత్రం కథనర్ సినిమాకు ఓకే చెప్పారు అనుష్క. ఈ సినిమా సెట్స్లోనే జాయిన్ అయ్యారిప్పుడు. 9వ శతాబ్దపు కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథే కథనర్ సినిమా. కథనర్ హయాంలోని కళ్యాణ్ కట్టునీలి అనే పాత్రలో అనుష్క నటిస్తున్నారిప్పుడు. రోజన్ థామస్ దీనికి దర్శకుడు. దేవదాసి కూతురుగా పుట్టి అనూహ్య పరిణామాల వల్ల చేతబడులకు గురై చివరకు ఆత్మగా మారే పాత్ర ఇదని తెలుస్తోంది. అరుంధతి, భాగమతి తరహాలోనే ఇందులో అనుష్క పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది. 2 భాగాలుగా రానున్న కథనర్ 2025 సమ్మర్లో విడుదల కానుంది. సోషల్ మీడియా ఈ రోజుల్లో మోస్ట్ డేంజరస్ వెపన్, అలాగే మోస్ట్ యూస్ఫుల్ వెపన్ కూడా.
ఎవరు ఎలా వాడుకుంటే అలా. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇండస్ట్రీలో దీన్ని ఎక్కువగా ట్రోల్ చేయడానికో ఓ సినిమాను ఫ్లాప్ చేయడానికో వాడుతున్నారు. తాజాగా విశ్వక్ సేన్ ఇష్యూతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. అసలు సమస్య ఎక్కడుంది? నిజంగానే సోషల్ మీడియాకు అంత పవర్ ఉందా? సోషల్ మీడియా అనేది ఓ సినిమాని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో అంతే వెనక్కి నెట్టేస్తుంది కూడా. అది సినిమా పరంగానే కాదు, వ్యక్తిగతంగా మనుషుల ఇమేజ్ పెంచడంలో, దిగజార్చడంలో సోషల్ మీడియా మెయిన్ వెపన్ ఇప్పుడు. తాజాగా తన గామి సినిమాకు బుక్ మై షోలో డబ్బులిచ్చి తక్కువ రేటింగ్స్ వేయిస్తున్నారంటూ విశ్వక్ సేన్ లెటర్ విడుదల చేశారు. విద్యాధర్ తెరకెక్కించిన గామి గత వారమే విడుదలైంది. వచ్చినప్పుడు బుక్ మై షో రేటింగ్స్ 10కి 9 ఉంటే ఇప్పుడు 1కి ఎలా పడిపోయిందంటూ ప్రశ్నించారు విశ్వక్. గతంలో ఇదే వివాదం ఖుషీ సినిమా విషయంలో జరిగింది. తన సినిమా రేటింగ్స్ కావాలని తక్కువ చేయిస్తున్నారని, కొందరు తనను తొక్కడానికి ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ్ దేవరకొండ. గుంటూరు కారం సమయంలోనూ రేటింగ్స్ విషయంలో ఇలాంటి రచ్చే జరిగింది. ఇక అదే సినిమాలోని ఓ మై బేబీ పాట విడుదలైనప్పుడు ట్రోల్ చేస్తే లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి సీరియస్ అయ్యారు. ప్రతివాడు మాట్లాడేవాడే, రాయి విసిరేవాడే, అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుందంటూ ట్వీట్ చేశారు శాస్త్రి. సినిమాల రేటింగ్స్, రివ్యూస్ మాత్రమే కాదు, వ్యక్తిగతంగానూ బాగా డిస్టర్బ్ చేస్తుంది సోషల్ మీడియా. ఈ మధ్యే భర్త విఘ్నేష్ శివన్ను టెక్నికల్ రీజన్స్తో అన్ఫాలో చేశారు నయనతార. అక్కడి నుంచి మొదలైంది మ్యూజిక్. తమ మధ్య అంతా బానే ఉందని చెప్పడానికి రోజుకు 10 ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక ప్రభాస్ పై వచ్చే గాసిప్స్ కు లెక్కే ఉండదు. మొత్తానికి సోషల్ మీడియా అలా మారిపోయింది ఇప్పుడు. హీరోయిన్స్ అంటే కేర్ ఆఫ్ కేరళ అనే బ్రాండ్ ఎక్కువగా ఉంటుంది మన ఇండస్ట్రీలో. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతోంది. కన్నడ, తమిళం నుంచి కూడా హీరోయిన్లు వస్తున్నా మలయాళం బ్యూటీస్ కుండే డిమాండే వేరు. తాజాగా మరో కేరళ కుట్టి గురించి టాలీవుడ్ లో డిస్కషన్స్ మొదలయ్యాయి. మరింతకీ ఎవరా మలయాళ బ్యూటీ? టాలీవుడ్లో మలయాళ హీరోయిన్లకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. వీళ్ళెప్పుడొచ్చినా రెడ్ కార్పెట్ వేయడానికి రెడీగా ఉంటారు మన నిర్మాతలు. ఈ మధ్య కేరళ కుట్టీస్ దూకుడు కాస్త తగ్గింది, కానీ ఉన్నంతలో ఇప్పటికీ వాళ్ల హవానే కనిపిస్తోంది. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ లాంటి బ్యూటీస్ వరుస ఆఫర్స్ అందుకుంటూనే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తాజాగా మరో కేరళ కుట్టి గురించి చర్చ మొదలైంది. ఆ భామ ఎవరో కాదు, ప్రేమలు ఫేమ్ మమితా బైజు. ప్రేమలు సినిమా చూసిన వాళ్లకు ఈ బ్యూటీ నటన గురించి పరిచయాలు అవసరం లేదు. కళ్లతో మాయ చేశారు మమిత. తెలుగులోనూ ప్రేమలు ఇంతగా కనెక్ట్ అవ్వడానికి మమిత కూడా ప్రధాన కారణం. ప్రేమలు విజయంతో మమితా బైజు కేవలం మలయాళంలోనే కాదు, సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. తమిళంలో ఇప్పటికే విష్ణు విశాల్ సినిమాకు సైన్ చేసిన మమిత టాలీవుడ్ పిలుపు కోసం వేచి చూస్తున్నారు. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉందనిపిస్తోంది. మొత్తానికి ఇంతమంది మలయాళ కుట్టీస్ ఉండగానే మరో బ్యూటీ దండయాత్రకు సిద్ధమవుతున్నారన్నమాట. అల్లరి నరేష్ మళ్ళీ కామెడీ వైపు అడుగులు వేశారు, బాగానే ఉంది. కానీ ఇదాయనకు సేఫ్ జోనేనా లేదంటే డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నారా? అదేంటి అలా అంటున్నారు? నరేష్ కు కామెడీ బలమే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నరేష్ మళ్ళీ అల్లరి మొదలుపెట్టినా తెలియని ప్రమాదం పొంచే ఉంది. మరి అదేంటి? అల్లరి నరేష్ ను ఇలా సీరియస్ గా చూడటం కంటే కామెడీ రోల్స్ లో చూడటానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు ఆడియన్స్. ఆయన సీరియస్ రోల్స్ తిరగదీస్తారు, అందులో అనుమానం లేదు. కానీ నరేష్ లో ఉండే నవ్వుల్ని ఈ మధ్య బాగా మిస్ అయ్యారు ఫ్యాన్స్. అందుకే కొన్నాళ్లు సీరియస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాత నరేష్ ను బయటికి తెస్తున్నారు. 2 ఏళ్ల కింద నాందితో సీరియస్ టర్న్ తీసుకున్న నరేష్ తర్వాత మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలతో వచ్చారు. ఇక నాసామి రంగంలోనూ నవ్విస్తూనే ఏడిపించారు నరేష్. ప్రస్తుతం సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చలమల్లి, తాజాగా అంకంమల్లి దర్శకత్వంలో ఆ ఒకటి అడక్కు సినిమా చేస్తున్నారు నరేష్. దీని టీజర్ విడుదలైంది. ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ తో వస్తుంది ఆ ఒకటి అడక్కు. అంతా బానే ఉంది, కానీ సుడిగాడు తర్వాత 10 ఏళ్లు నరేష్ కు హిట్టే లేదు. చివరికి తన కామెడీ బోర్ కొట్టిందేమో అని నాందితో రూట్ మార్చారు. మళ్ళీ ఇప్పుడు అల్లరోడు బయటికి వస్తున్నారు. మరి ఈసారి కామెడీ బోర్ కొట్టకుండా కేర్ తీసుకున్నారా? ఆ ఒకటి అడక్కు హిట్ అయితే నరేష్ మళ్ళీ హాయిగా కామెడీ సినిమాలే చేసుకోవచ్చు, లేదంటే మాత్రం ఆలోచించుకోవాల్సిందే. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.